అబ్బా! ఏ బిర్యానీ అసలు వెల్లుల్లి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిన్నారా ఎప్పుడైనా? అయితే ఫుల్ వీడియో చూసేయండి. సో హాయ్ వెల్కమ్ టు మినీ షార్ట్ వీడియో. ఈరోజు మంచి వెల్లుల్లి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. సూపర్ ఉంటుంది. ఇది నేనే ఫస్ట్ టైం చేశాను అనుకుంటున్నాను. అసలు ఏమైనా ఫ్లేవరా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో తెల్లగడ్డలు ఒక పాయ తీసుకోండి. దాంట్లో మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. సో నేను 1.5 స్పూన్ కారం వేసుకోండి దీంట్లో అయితే. అండ్ దీంట్లో హోల్ గరం మసాలా, ఇది నా చికెన్ స్పెషల్ మసాలా. అండ్ బిర్యానీ ఆకులు ఏమైనా ఉంటే మీ దగ్గర వేసుకోండి. ఆల్రెడీ పట్టుంటాయి గరం మసాలా, స్కిప్ చేసేయండి సరేనా. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక బాండి తీసుకొని ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా అన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసేసి దాంట్లో మనం స్పెషల్ మసాలా కూడా యాడ్ చేసేసి, మసాలా కావాలంటే చెప్పండి వేరే వీడియో చేస్తాను ఓకేనా. సో అన్నీ వేసేసి అది కొంచెం వాటర్ వేసేది బాయిల్ చేసేయండి. సో నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసాను. మనకి వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం రైస్ ఒకటి యూస్ చేస్తాం కాబట్టి. ఇంకొక బాండీ తీసుకొని ఆ బాండీలో మంచిగా ఆయిల్, చికెన్కి సరిపడే ఆయిల్, 1/2 కిలో చికెన్కి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. బేసిక్గా బిర్యానీ అంటే ఆయిల్ అంటేనే బిర్యానీ ఓకేనా. ఆనియన్స్ వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకొని దాంట్లోనే వాష్ చేసి చక్కగా చికెన్ వేసుకోండి. ఉప్పు పసుపు వేస్తారో ఎలా వేసుకుంటారో తెలియదు, వాష్ చేసుకుని అలా వేసేసుకోండి. దీంట్లో ఒక 4 స్పైసెస్ అనేవి కూడా యాడ్ చేసుకోండి. స్టార్ పువ్వు ఒకటి, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క కూడా యాడ్ చేసి మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మసాలా చూసిరు కదా, ఆ కారం చూసిరా టెంప్టింగ్గా ఉంది కదా. నోరు ఊరుతుందని చెప్తుంటే అలా ఉందంటే తిన్నప్పుడు ఎలా నా ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. సో చికెన్ బాగానే ఫ్రై అయింది. ఒక 50% మాత్రమే చికెన్ ఫ్రై అయింది, అంటే వాటర్ అన్నీ డ్రై అయిపోయాయి. సో కొంచెం పసుపు వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ సూపర్ ఉంటుంది, అది మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఇంకొకటి మీ దగ్గర ఏ బ్రాండ్ చికెన్ మసాలా ఉన్నా సరే అది కూడా వేసేసుకోండి. చికెన్ మసాలా యాక్చువల్లీ ఆయిల్లో ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, అది మీరు మిస్ అయ్యారు. బిర్యానీ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటు చేయండి, సూపర్ ఉంటుంది. సో చికెన్ బాగా ఫ్రై అయింది, పైన కింద బ్రౌన్గా పైన తెల్లగా బాగుంది. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోండి. అసలు ఆ అరోమా ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. చూస్తుంటేనే కారం తినేయాలని ఉంది, టెంప్టింగ్ ఉంది కదా. బిర్యానీ ఇంకా టెంప్టింగ్గా ఉంటుంది, సూపర్ అనుకోండి. రైస్ అయిపోయింది, రైస్ కూడా తీసేసి దీంట్లో వేసుకోండి. 80-90% రైస్ మాత్రమే బాయిల్ అయి ఉండాలి, అది తీసుకేసి చక్కగా సర్దేసుకోండి. ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదు భయ్యా, ఇది న్యాచురల్. టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని దాన్ని ఒక 35 మినిట్స్ అలానే బిర్యానీ దమ్ చేసుకోండి, అంతే. చికెన్ వెల్లుల్లి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సూపర్, వేరే లెవెల్ మచా. అసలు తింటే నోరు బ్లాస్ట్ అయిపోతుంది, సూపర్.